కేటీఆర్ గారు ఈరోజు కోర్టులో మీ కేసు స్క్వాష్ అయినాక మీరు ఏదైతే అప్లికేషన్ పెట్టుకున్నారో స్క్వాష్ కి అది కొట్టివేసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది చట్టం తన పని తాను చేసుకుంటూ ముందుకు పోతున్నాం. గతంలో మీరు మంత్రిగా ఉండి ఎంతో బాధ్యత గల వ్యక్తిని ఏ రోజైతే మీ మీద ఈ ఫార్ములా రేస్ కేసు దాఖలైందో ఆ రోజు మీరు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ నన్ను అరెస్ట్ చేసుకోండి, నా మీద ఏమైనా చేసుకోండి, నేను పట్టించుకోండి, నేను కావాలంటే జైలుకి పోతా, జైల్లో యోగా చేస్తాను తొడలు కొట్టి నిన్న ఈడీ సంబంధించినప్పుడు మా అడ్వకేట్ ని అలౌ చేస్తలేరు. రాజ్యాంగంలో నాకు హక్కు ఉంది, నేను అడ్వకేట్ ని తీసుకోవాలతో గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి మా ఎమ్మెల్యేని ఎవరిని అరెస్ట్ చేసిర్రు, ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేసిర్రు, ఆయనతో తప్పుడు లిఖిత పూర్వకం రాయించుకురు, నన్ను నా ఇంటికాడికి మనుషులు పంపించి నా ఇంట్లో ఏదో ఆధారాలు పెట్టి నన్ను ఇరికియాలని ప్రయత్నిస్తున్నారని చెప్పి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేశారు. ఈ రోజు కోర్టు కూడా మీ కేసును చూసిన తర్వాత మీ గొప్పతనాన్ని గుర్తించి ఈరోజు మీ వేసిన స్క్వాష్ పిటిషన్ ని కొట్టేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మీరు కోర్టులు చట్టాల మీద మీకు గౌరవం ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతిదీ రాజకీయం చేస్తూ డ్రామాలు ఆడుతూ ముందుకు పోవద్దని కోరుకుంటున్నాను. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.